గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ రివిజన్ టెస్ట్ డే 44 నందు ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మొదటగా క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. ఈ మూడు కూడా బిట్లే. క్యూ అనే బిందువు నుండి వృత్తానికి గీయబడిన స్పర్శరేఖ పొడవు 24 సెంటీమీటర్లు మరియు వృత్త కేంద్రం నుండి క్యూకు గల దూరం 25 సెంటీమీటర్లను. వృత్త వ్యాసార్థం ఎంత అన్నారు? ఈ క్రిందటి క్లాస్లో చేసినటువంటి లెక్కలాగే వృత్తం ఉంది. దానికి స్పర్శరేఖ గీయబడింది. క్యూ అనే బిందువు నుండి గీయబడింది. అదేవిధంగా దీన్ని పి అనుకుందాం. కేంద్రము ఓ అనుకోండి. దీన్ని ఇవి కలపండి. ఇక్కడ పీక్యూ పొడవు ఎంత? 24 సెంటీమీటర్లు. అదేవిధంగా వృత్త కేంద్రం నుండి క్యూకు గల దూరం 25 సెంటీమీటర్లు. అయితే ఓపీ కనుక్కోవాలి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పి వద్ద కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఓక్యూ స్క్వేర్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ప్రతిక్షేపించినట్లయితే 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ 24 స్క్వేర్. ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 స్క్వేర్ మైనస్ 24 స్క్వేర్ ఈక్వల్ టు 625 మైనస్ 576 చేస్తే వస్తుంది చూడండి. అది 4. ఇది ఓపీ స్క్వేర్. ఓపీ ఈజ్ ఈక్వల్ టు √49 ఈక్వల్ టు 7 సెంటీమీటర్లు. అంటే ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఏ లెక్క మనకి 2 మార్కులకి ఇవ్వచ్చు, లేదా 4 మార్కులకి ఇవ్వచ్చు. తర్వాత ఓ కేంద్రంగా గల వృత్తానికి పి అనే బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖలో పిఏ పీబీల మధ్య కోణము 80 డిగ్రీలు అయినా పిఓఏ ఎంత? అక్కడ వృత్తం ఉంది. ఈ వృత్తానికి పి అనే బిందువు నుండి స్పర్శరేఖలు గీస్తారు. ఈ విధంగా ఈ కేంద్రము ఓ ఏ పిబి. పిఏ పీబీల మధ్య కోణము ఎంత ఇచ్చారు? ఇక్కడ 80 డిగ్రీలు ఇచ్చారు. యాంగిల్ పిఓఏ అంటే ఈ కోణం కావాలి మనకి. కోణం కావాలి, ఈ కోణం కావాలి. మనకి ఓపీ అబ్జర్వ్ చేసినట్లయితే ఓపీ ఏమవుతుందంటే ఇక్కడ కోణ సమద్విఖండన రేఖ అవుతుంది. కోణ సమద్విఖండన రేఖ. ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. ఇక్కడ కోణం ఎంత ఉంటుంది? 90 డిగ్రీలు ఉంటుంది. మొత్తం ఈ కోణం ఎంత ఉంటుంది? బిఓఏ ఎంత ఉంటుంది చూడండి. 90 ప్లస్ 90 180, 180 ప్లస్ 80 260. ఇది చతుర్భుజం కాబట్టి ఓఏ పిబి అనేది 3 కోణాలు మొత్తం ఎంత ఉంటుంది? 360 డిగ్రీలు. చేస్తే యాంగిల్ ఏఓబి ఎంత వచ్చింది? 100 వచ్చింది. ఇది కోణ సమద్వికరణం రేఖ కాబట్టి ఈ కోణం ఎంత ఉంటుంది? ఇది 50 ఉంటుంది, ఇది 50 ఉంటుంది. ఆన్సర్ ఎంత అవుతుంది? ఏ. తర్వాత పి అనే బిందువు నుండి వృత్తానికి కే ఒక స్పర్శరేఖ గీశారు. ముందు మనం బయట బిందువు నుంచి, బాహ్యంగా ఉన్న బిందువు నుంచి 2 స్పర్శరేఖలు గీయగలం. ఇక్కడ ఒక స్పర్శరేఖ గీశారంటే ఆ బిందువు ఎక్కడ ఉంది? వృత్తం మీద ఉందన్నమాట. వృత్తం మీద. కాబట్టి పి అనేది ఎక్కడ ఉంటుంది? వృత్తంపై ఉండును. తర్వాత కూడా స్పర్శరేఖ పొడవే 9 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తానికి కేంద్రం నుండి 15 సెంటీమీటర్లు దూరంలో గల ఒక బిందువు కలదు. అయినా దానికి గీయబడిన స్పర్శరేఖ పొడవు అన్నారు. కూడా దీనికి సంబంధించి ఒక చిన్న చిత్రపటాన్ని గీద్దాం. ఇది వృత్త కేంద్రం ఇక్కడ ఉంది. స్పర్శరేఖ దీనికి పి అని పేరు పెట్టండి. ఇక్కడ ఏ అని పేరు పెట్టండి. ఇది ఓ అని పేరు పెడదాం. వ్యాసార్థం ఓఏ ఇక్కడ 9 సెంటీమీటర్. అదేవిధంగా కేంద్రం నుండి బిందువుకు గల దూరం ఇది 15 సెంటీమీటర్లు. మనం ఏం కనుక్కోవాలి? స్పర్శరేఖ పొడవు ఏపీ కనుక్కోవాలి.
ఓఏ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు, ఓపీ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు, ఏపీ ఈజ్ ఈక్వల్ టు స్పర్శరేఖ పొడవు ఈజ్ ఈక్వల్ టు ఎంత? త్రిభుజం ఓఏపీ నందు యాంగిల్ ఏ ఎంత అవుతుంది? 90 డిగ్రీలు. ఎందువల్ల? స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం స్పర్శరేఖకు లంబము. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేసినట్లయితే ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. పైథాగరస్ సిద్ధాంతం. ఓఏ విలువ అది, ఏపీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓపీ విలువ ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ మైనస్ 9 స్క్వేర్. ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 మైనస్ 81. ఏపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఏపీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 144. ఏపీ ఈజ్ ఈక్వల్ టు 2 సెంటీమీటర్లు. సార్ పైథాగరస్ సిద్ధాంతం మీద మనకు కంపల్సరీ ఒక లెక్క వస్తుంది. ఇది త్రికోణమితిలో కానీ లేదా రూప త్రిభుజాల్లో కానీ, వృత్తాలు, స్పర్శరేఖలు, చదరణ రేఖల్లో కానీ. తర్వాత వృత్తానికి బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవులు సమానమనే రూపము. దీన్ని ఈ విధంగా చేయాలి. దీనికి సంబంధించి చిన్న పటాన్ని ఒక వృత్తం గీయండి. స్పర్శరేఖ మామూలు ఒక స్పర్శరేఖ, ఒక స్పర్శరేఖ. పి అనే బిందువు నుండి వృత్తానికి పిఏ పీబీలు అనేవి 2 స్పర్శరేఖలు. దాన్ని నిర్మించినట్లయితే ఇప్పుడు ఏపీ పొడవు ఈజ్ ఈక్వల్ టు బీపీ పొడవు అని మనం చూపించాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే వృత్త కేంద్రం ఓ అనుకున్నట్లయితే ఓఏ ఓబీలను కలపండి. అదేవిధంగా ఓపీని కూడా కలపండి. కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి. ఓ కేంద్రం, ఏపీ కామా బీపీలు స్పర్శరేఖలు. త్రిభుజం ఓఏపీ త్రిభుజం ఓబీపీల నందు ఈ 2 త్రిభుజాలను కంపేర్ చేద్దాం. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ, ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ. వల్ల ఇది వ్యాసార్థం. అదేవిధంగా ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓపీ, వల్లది బాడీ భుజం. అదేవిధంగా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీలు. కారణం ఏంటి? స్పర్శ బిందువు వద్ద వ్యాసార్థం స్పర్శరేఖకు లంబం. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే 2 త్రిభుజాలందు ఒక భుజము, అదేవిధంగా కర్ణము, అదేవిధంగా ఈ లంబకోణం సమానంగా ఉన్నాయి ఈ 2 లంబకోణ త్రిభుజాల్లో. కాబట్టి లంకాబు సర్వసమానత్వ నియమం నుండి మనం ఏం చెప్పచ్చు? త్రిభుజం ఓఏపీ అనేది త్రిభుజం ఓబీపీకి సర్వసమానం. దీన్ని కాంగ్రియన్స్ అంటారు అన్నమాట. ఓఏపీ కాంగ్రియన్స్ టు ఓబీపీ. therefore సిపిసిటి రూలు క్లాస్లో చెప్పుకున్నాం. సిపిసి2 అంటే రూల్ ప్రకారం సర్వసమాన త్రిభుజాలందు అనురూప భుజాలు సమానం, అనురూప కోణాలు సమానం అన్నమాట. పిఏకి అనురూప భుజం ఏమవుతుంది? పిబి. ఏ ఈజ్ ఈక్వల్ టు పిబి. దీని అర్థం ఏంటి? ప్రతిరేఖల పొడవులు సమానమే కదా. రేఖల పొడవులు సమానము. లాస్ట్లో మీరు రాయండి. మొత్తానికి బాహ్య బిందువుని
బాహ్య బిందువు నుండి గీయబడిన స్పర్శరేఖల పొడవులో సమానము అని. తర్వాత 5 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్లు వ్యాసార్థాలతో 2 ఏకకేంద్ర వృత్తాలు గీయబడ్డాయి. చిన్న వృత్తాన్ని స్పర్శించే పెద్ద వృత్తం యొక్క జ్యా పొడవు కనుగొనండి. వృత్తం ఉంది ఈ విధంగా. దీని యొక్క వ్యాసార్థం ఎంతది? 3 సెంటీమీటర్లు. పెద్ద వృత్త వ్యాసార్థము 5 సెంటీమీటర్లు. అయితే చిన్న వృత్తాన్ని స్పర్శిస్తూ ఉన్నటువంటి పెద్ద వృత్తం యొక్క జ్యా, ఇది ఏ అనుకున్నట్లయితే ఏబి పొడవును మనం కనుక్కోవాలన్నమాట. సపోజ్ ఇక్కడ దీన్ని కేంద్రం ఓ అనుకుందాం, దీన్ని డి అనుకుందాం. ఇక్కడ పరిశీలించినట్లయితే ఇది లంబరేఖ. ఈ లంబరేఖ ఏబిని ఏం చేస్తుందంటే సమద్విఖండన చేస్తుంది సమద్విఖండన. మనకి ఏబి ఫైండ్ అవుట్ చేయాలి, బీబీని ఫైండ్ అవుట్ చేసి దాన్ని రెట్టింపు చేస్తే మనకి ఏబి వస్తుంది. ఇందువల్ల ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. కాబట్టి మరి డిబి ఎలా వస్తుంది? ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం, లంబం. అందువల్ల ఇది స్పర్శరేఖ, ఈ చిన్న వృత్తానికి ఇది వ్యాసార్థం స్పర్శ బిందువు వద్ద స్పర్శ కోణానికి, వ్యాసార్థము స్పర్శ బిందువు వద్ద స్పర్శరేఖకు ఎలా ఉంటుంది? లంబంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒక లంబకోణ త్రిభుజం కాబట్టి పైథాగరస్ సిద్ధాంతాన్ని అప్లై చేసుకుని బీబీని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓ కేంద్రం. అదేవిధంగా ఇక్కడ ఓబి ఈక్వల్ టు 5 సెంటీమీటర్లు, ఓడి ఈక్వల్ టు 3 సెంటీమీటర్లు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. త్రిభుజం ఓడిబి నందు యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీలు ఫర్ ఓడి స్క్వేర్ ప్లస్ ఈబి స్క్వేర్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్. ఇక్కడ రాయాలి పైథాగరస్ సిద్ధాంతం. చూసారా, పైథాగరస్ సిద్ధాంతం చాలా చోట్ల వస్తుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. తర్వాత ఓడి విలువ 3 స్క్వేర్ ప్లస్ ఈబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ అంటే 5 స్క్వేర్. దీన్ని కుడివైపు తీసుకెళ్ళండి. ఈబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఈబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 9. ఈబి ఈజ్ ఈక్వల్ టు చేస్తే చూడండి 16 వస్తుంది. ఈబి ఈజ్ కూడా ఎంత? √16 ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం? ఏబిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏడి ప్లస్ ఈబి. ఇక్కడే therefore AD is equal to CB is equal to 4 సెంటీమీటర్లు. ఇవ్వాలని చెప్పుకున్నాం. ఇది ఓడి రేఖ ఏబిని సమద్వికరణం చేస్తుంది. అదొక సిద్ధాంతం. మనం 9th క్లాస్లో ప్రూవ్ చేసుకున్నాం. దాన్ని ఈజ్ ఈక్వల్ టు ఏడి విలువ ఎంత? 4, డిబి విలువ 4. 4 ప్లస్ 4 ఎంత? విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయమన్నారు. ఓ కేంద్రంగా గల వృత్తానికి బాహ్య బిందువు ఏ నుండి గీయబడిన స్పర్శరేఖలు ఏపీ మరియు ఏక్యూలైన యాంగిల్ పిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓపీక్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ ఓక్యూబ్ అని చూపించాలి. ఇప్పుడు ఓ కేంద్రం అంటే దీనికి ఏ నుండి 2 స్పర్శరేఖలు గీశారు, ఏపీ ఏక్యూలు. మనం ఏం చెప్పాలంటే ఇప్పుడు పిఏక్యూ ఈ కోణము, ఓపీక్యూ ఓపీక్యూ, అదేవిధంగా ఓక్యూపి దీనికి రెట్టింపు ఉంటుందని చూపించాలి. ఇప్పుడు రాయండి నీట్గా. ఓ కేంద్రం ఏపీ కామా ఏక్యూలో
వరుస రేఖలు. పిఏక్యూ కావాలి, పిఏక్యూ వచ్చింది. ఏం కావాలి మనకి? ఓపీక్యూ అంటే ఈ రేఖని ఇలా కలపండి, కలపండి. ఈ కోణం విలువకు ఈ కోణం రెట్టింపు ఉంటుంది అని మనం చూపించాలన్నమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఓపీఏక్యూ అనేది ఏంటి? ఇక్కడ ఒక చతుర్భుజం. కాబట్టి 4 కోణాల మొత్తం ఎంత ఉంటుంది? 4 కోణాల మొత్తం 360 డిగ్రీలు. ఎలా రాసుకుంటుంది? యాంగిల్ ఓపీక్యూ ఓపీఏ ప్లస్ ఓపీఏ పిఏక్యూ, యాంగిల్ పిఏక్యూ ప్లస్ యాంగిల్ ఏక్యూఓ ప్లస్ యాంగిల్ క్యూఓపి, యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 360 డిగ్రీలు. అబ్జర్వ్ చేస్తే ఓపీఏ విలువ 90 ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా ఏక్యూఓ విలువ ఎంత ఉంటుంది? 90 ఉంటుంది. అంటే దీని ప్లస్ 90 రాసుకోవచ్చు. 90 ప్లస్ యాంగిల్ ఏక్యూ ప్లస్ యాంగిల్, దీని విలువ అప్పుడే చెప్పుకున్నాం 90 అని, 90 ప్లస్ యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 360 డిగ్రీలు. 90 ప్లస్ 90 అని కుడివైపు తీసుకెళ్ళండి. యాంగిల్ పిఏక్యూ ప్లస్ యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 360 మైనస్ 90. యాంగిల్ పిఏక్యూ ప్లస్ యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 ప్లస్ 90 180 కదా, 180 చేస్తే ఎంత వస్తుంది? 180 డిగ్రీలు. దీన్ని అలా ఉంచండి. మనకి సందర్భాన్ని బట్టి ఈక్వేషన్ మార్చుకుందాం. తర్వాత ఇప్పుడు ఓపీక్యూలో 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి మీకు. అవి ఓపీ త్రిభుజం, ఇదో త్రిభుజం. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపీక్యూలో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. త్రిభుజం ఓపీక్యూ నందు ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఎందువల్ల? ఈ వ్యాసార్థాలు మన త్రిభుజంలో సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు సమానం. ఇక్కడ ఏ భుజాలు సమానం? ఓక్యూ సమానం. కాబట్టి ఓపీకి ఎదురుగుండా కోణం ఏంటి? యాంగిల్ ఓక్యూపీ. ఫోర్ యాంగిల్ ఓక్యూపీ ఇజ్ ఈక్వల్ టు ఓక్యూకి ఎదురుగుండే కోణం ఓపీక్యూ, ఓపీక్యూ. మన లెక్కలో 2 పదాలు ఉన్నాయి చూడండి, ఓపీక్యూ ఓక్యూపీని. సో త్రిభుజం కాబట్టి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు. ఓకే, యాంగిల్ త్రిభుజం ఓపీక్యూ నందు యాంగిల్ ఓక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ప్లస్ యాంగిల్ ఓపీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 80 డిగ్రీలు. ఇవి 2 కూడా సమానమే కాబట్టి ఓక్యూపీ ప్లేస్లో ఓపీక్యూ రాసుకోవచ్చు, లేదా ఓపీక్యూ ప్లేస్లో ఓక్యూపీ రాసుకున్నాం. యాంగిల్ పిఓక్యూ ప్లస్ యాంగిల్ ఓక్యూపీ ప్లస్ యాంగిల్ ఓపీక్యూ ఈక్వల్ టు 180 డిగ్రీలు. చెప్తారండి. యాంగిల్ పిఓక్యూ ప్లస్ 2 ఇంటూ యాంగిల్ ఓక్యూపీ ఈక్వల్ టు ఎంత? 180 డిగ్రీలు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ ఆగమన్నాం కదా, ఇక్కడ పిఓక్యూ ఉంది, ఇక్కడ పిఓక్యూ ఉంది. కాబట్టి దీన్ని ఏం చేద్దాం? పిఏక్యూని కుడివైపు తీసుకెళ్ళండి. ఇక్కడ యాంగిల్ పిఓక్యూ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ పిఏక్యూ. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేద్దాం? యాంగిల్ పిఓక్యూని లెఫ్ట్ సైడ్ ఉంచి దీన్ని కుడివైపు తీసుకు ఇంటూ యాంగిల్ ఓక్యూపీ
దీన్ని 1 అని, దీన్ని 2 అని అనుకోండి. 1, 2 చూడండి, LHS రెండు సమానం కాబట్టి RHS ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. 1, 2 నుండి 180 మైనస్ యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ యాంగిల్ ఇంటూ యాంగిల్ OQP. 180 క్యాన్సిల్ చేయండి. therefore యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మైనస్ ఇక్కడ OQP, మైనస్ మైనస్ క్యాన్సిల్ చేయండి. యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ యాంగిల్ OQP. OQP ఈజ్ ఈక్వల్ టు OPQ కాబట్టి therefore యాంగిల్ PAQ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ OQP ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ OPQ. కదా మనం నిరూపించవలసింది. తర్వాత చూద్దాం. మొత్తం త్రిభుజం ఏబిసిలో 3 సెంటీమీటర్ల వ్యాసార్థంగా గల వృత్తం అంతర్లిఖించబడింది. వరుస బిందువు డి బీసీని డిడి ఈక్వల్ 9 సెంటీమీటర్లు, డిసి ఈక్వల్ 3 సెంటీమీటర్లుగా విభజిస్తుంది. అయినా త్రిభుజం ఏబిసిలో ఏబిఏసి పొడవులు కనుక్కోమన్నారు అనమాట. ఇది లెక్క సంబంధించి డయాగ్రామ్ వాళ్ళు ఇచ్చారు. ఏబిసి త్రిభుజం అన్నమాట ఇది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వృత్తం యొక్క వ్యాసార్థం 3 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి దీనికి లంబం గీద్దాం. ఇప్పుడు ఎంత అవుతుంది? వ్యాసార్థమే కదా, ఇది కూడా ఎంత అవుతుంది? 3 సెంటీమీటర్లు అవుతుంది అన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పేరు పెట్టండి. దేని పేరు పెడదాం? దీన్ని క్యూ అని పేరు పెడదాం. వ్యాసార్థము 3 సెంటీమీటర్లు, కేంద్రం ఓ. ఇప్పుడు బీపీ బీడీలు ఏమవుతాయి? వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి. అదేవిధంగా సిడి సిక్యూలు ఏమవుతాయి? వృత్తానికి స్పర్శరేఖలు అవుతాయి. బీసీ పొడవు ఎంత? 9 + 3 12 సెంటీమీటర్లు. ఏబీ కావాలి, ఏసీ కావాలి. ఏమనుకుందామంటే ఎక్స్ అనుకుందాం. ఇది కూడా ఎంత అవుతుంది? అవుతుంది. ఎందువల్ల ఏ అనే బిందువుకి ఈ వృత్తానికి ఏపీ ఏక్యూలు అనేవి స్పర్శరేఖలు. స్పర్శరేఖల పొడవులు ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఇప్పుడే మనం నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఏబీ కనుక్కోవాలంటే కనుక్కోవాలి, ఎక్స్ కనుక్కోవాలి, బీపీ కనుక్కోవాలి. బీపీ ఎలా వస్తుంది? బీడీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. మనం ఎవరు రాసుకోవచ్చు? మొదటగా బాహ్య బిందువు నుండి దానికి తీసిన స్పర్శరేఖల పొడవులు సమానం కాబట్టి బీపీ వీడియోలో స్పర్శరేఖలు ఏ బిందువు నుండి గీయబడ్డాయి. therefore బీపీ ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఈ విలువ ఎంత? 3 సెంటీమీటర్లు. అదేవిధంగా సిడి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. అదేవిధంగా సిడి సిక్యూలో స్పర్శరేఖలు. సిడి ఈజ్ ఈక్వల్ టు సిక్యూ. ఈ విలువ ఎంత? 3 సెంటీమీటర్లు. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, ఇది 3 సెంటీమీటర్లు అని. వాళ్ళది వ్యాసార్థం కాబట్టి. అదేవిధంగా ఒక చతురస్రం అవుతుంది. ఇక్కడ లంబం, ఇక్కడ లంబం, అదేవిధంగా ఇక్కడ లంబంగా ఉంది. ఇప్పుడు ఎందువల్ల లంబంగా ఉంటుంది? ఇక్కడ కూడా 4 భుజాల పొడవులు సమానం. ఆల్రెడీ 2 లంబాలు ఉన్నాయి. ఇక్కడ కూడా లంబంగా ఉంది కాబట్టి ఇక్కడ త్రిభుజం ఏమవుతుంది చూడండి. త్రిభుజం ఏబిసిలో యాంగిల్ సి ఎంత? 90 డిగ్రీలు. త్రిభుజం ఏబిసిలో ఎంత? 90 డిగ్రీలు. లంబకోణ త్రిభుజం కాబట్టి మనం ఏం అప్లై చేసుకోవచ్చు? పైథాగరస్ని అప్లై చేసుకోవచ్చు. అంటే ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ త్రిభుజంలో చూసినట్లయితే ఏబి విలువ ఎంత? ఏబి విలువ ఏపీ ప్లస్ బీపీ ప్లస్ పీబీ. బీపీ ఎంత? ఇక్కడ ఎక్స్. పీబీ ఎంత? 9. ఇప్పుడే కనుక్కున్నాం కదా మనం. అదేవిధంగా ఏసీ
ఈక్వల్ టు ఏక్యూ ప్లస్ క్యూసి. ఏక్యూ విలువ ఎక్స్, సి విలువ ఎంత 3. అదేవిధంగా బీసీ విలువ ఈక్వల్ టు బీడీ ప్లస్ బీసీ. బీడీ విలువ 9, డీ విలువ 3 ఎంత వచ్చింది 12 సెంటీమీటర్లు. ఇప్పుడు ప్రతిక్షేపించి ఎక్స్ వస్తుంది, దాని నుంచి మనం ఏబిఎస్సీని కనుక్కోవచ్చు. ఏబి ఎంత అని చెప్తాను ఇప్పుడే, ఎక్స్ ప్లస్ 9 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. సింప్లిఫికేషన్ చేద్దాం. స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 9 18 ఎక్స్ ప్లస్ 81 ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 3 6 ఇంటూ ఎక్స్ 6x ప్లస్ 9 ప్లస్ 12 స్క్వేర్ అంటే 144 ఎక్స్ స్క్వేర్ పోతే 6xని ఎడమవైపు తీసుకెళ్ళిపోండి. 18x మైనస్ 6x ఈక్వల్ టు 2 కలపండి ఎంత వస్తుంది 153 మైనస్ 81 ఇప్పుడు వైపు తీసుకొస్తే మైనస్ 81. ఇసేన్ ఎంత వస్తుంది 12 ఎక్స్ ఈక్వల్ టు తీసేయండి 72. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72/12. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు. చూడండి ఇక్కడే మనం ఏబి విలువ అని చెప్పుకున్నాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 9 కదా, అంటే ఎంత వచ్చింది 6 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. అదేవిధంగా ఏసీ ఎక్స్ ప్లస్ 3 అంటే 6 ప్లస్ 3 10 సెంటీమీటర్లు. ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేస్తాం. దీంట్లో చివరగా నిర్మాణాలు ఉన్నాయి. నిర్మాణాలని గత టెస్ట్లో ఆన్సర్లో చూడండి. మీకు ప్రత్యేకంగా ఒక వీడియో తయారు చేసి నిర్మాణాలకు సంబంధించి మీకు త్వరలో పెట్టడం జరుగుతుంది. అవి అప్పుడు నేర్చుకుందరు, కానీ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి ప్రాక్టీస్ చేయండి.